సంవత్సరాలు ప్రజలు, విద్యార్థులు, నాయకులు ఎంతోమంది పోరాడింది. కళాశాల మంజూరు అవుతుంది, కళాశాల వచ్చింది, వస్తుంది. ఇక మా చిరకాల వాంఛ నెరవేరింది అనే సంతోషం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు కళాశాల గత ప్రభుత్వాలు మంజూరు చేయలేదు, ఇట్లా ప్రారంభించలేదు. అదే ఆలోచనతోని, ఆ విద్యాభిమానంతో ఈ డిగ్రీ కళాశాల సాధించాలనే ఆలోచనతోని ప్రజలందరినీ కలుస్తూ, విద్యార్థులను కలుస్తూ, విద్యా సంఘాలను కలుస్తూ అందరికీ ఈ విషయం చర్చించడం జరిగింది. ఈ కాలేజ్ సాధించాలంటే గతంలో ఇదే గౌట్ కాలేజీ గురించి ఒక సంవత్సరం పాటు అందులో అంగస్థాయి చేయడం జరిగింది, టవర్ ఎక్కడం జరిగింది, ఎన్నో నిరసనలు చేసి బంధువులు రస్తారోకో చేసి కాలేజ్ సాధించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు విద్యార్థులను, ప్రజలను, విద్యా సంఘాలను, సామాజిక కార్యకర్తలను, ప్రజా సంఘాల వారిని, విద్యాభిమానులను ఈ సందర్భంగా నేను కోరుతున్నది ఒకటే. మొన్నటి వరకు ఆదిశీనన్న ప్రభుత్వ చీఫ్ విప్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రెండవది ఏంటి అంటే మన కేకే మహేందర్ అన్న గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళీ మొన్న గౌరవ మంత్రివర్యులకు పొన్నం ప్రభాకర్ అన్న గారికి వాట్సాప్ చేయడం జరిగింది. ఏంటిది ప్రధాన సమస్య అంటే ముస్తాబాద్లో ఈ అకాడమీ 2024-25 సంవత్సరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని, ఈ మంజూరు చేసి ఈ సంవత్సరం ఈ అకాడమీ ప్రారంభించాలని ప్రధాన డిమాండ్. సమస్య ఏంది, కొందరు ఏమంటున్నారంటే ఇక్కడ స్థలమే లేదు, ఏం చేస్తారు. మంజూరీ అయిందంటే 410 సర్వే నెంబర్ ఉందని గతంలో సూచించడం, కరపత్రాలు పంచడం జరిగింది. అఖిలపక్ష తరఫున ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది, వాట్సాప్ చేయడం జరిగింది, మంత్రి గారి దృష్టికి గతంలో తీసుకెళ్లడం కూడా జరిగింది. అదే స్ఫూర్తికి ప్రస్తుతం ఇక్కడ ముస్తాబాద్ ప్రజల చిరకాల వాంఛ, విద్యార్థులు మొన్నటి 10th పేపర్ రాసిన వాళ్ళు 535 మంది, గౌట్ కాలేజ్ వాళ్ళు 300, 250 దాకా ఉన్నారు, బయటకు వెళ్ళే వాళ్ళు 200, సుమారు 1000 మంది విద్యార్థులు ఉన్నారు డిగ్రీకి. అంటే అవైలబుల్ ఉన్నాయి ముస్తాబాద్లో. ఫిజిబుల్ రిపోర్ట్ అడిగిండ్రు గతంలో డీఓ, అదే రిపోర్ట్ ప్రకారం ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ప్రభుత్వం ఇవ్వడమే ఆలస్యం. ఈ ఇంటర్ కళాశాలలో డిగ్రీ నడపచ్చు, ఈ ఇంటర్ను జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఇంటర్ నడపచ్చు. అక్కడ ఇంటర్కు 10th అవైలబుల్ ఉన్నది. కావున ప్రభుత్వము సంబంధిత పొన్నం ప్రభాకర్ అన్నగారు, గౌరవ మంత్రి గారు, ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనన్న గారు, మా ప్రస్తుతం మండల నాయకుడు ఆది నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు స్పందించి ప్రజల చిరకాల వాంఛ, ముస్తాబాద్ మండల చిరకాల వాంఛ నెరవేర్చాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, విద్యాభిమానుల పక్షాన, సోషల్ వర్కర్ ద్వారా, ప్రజా సంఘాల ద్వారా మీకు అందరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపు. ఈ సందర్భాన్ని నేను కోరుతున్నది ఒక్కటే, ఈ అకాడమీ తప్పనిసరి కళాశాల మంజూరు చేసి ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చాలని నేను ఈ సందర్భంగా అధికారులను, ప్రభుత్వాన్ని గుర్తు చేసి కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. మీడియా ప్రతినిధులు కూడా ధన్యవాదాలు. జై పులే, జై తెలంగాణ. ఈరోజు ఏం కార్యక్రమం? ఈరోజు భాగంగానే కాలేజీ గురించి పోస్ట్ కార్డు ఉద్యమం, అంటే ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డు ద్వారా మా యొక్క సమస్య ఏంటిది, మాకు కావాల్సింది ఏంటిది, మేము డిగ్రీ కోరుతున్నట్టు ప్రభుత్వ దృష్టికి వెళ్ళడానికి ఈ ఒక్క మొదటి కార్యక్రమం ఇక్కడ గౌట్ కాలేజీ స్టార్ట్ చేసినాం. ప్రతి 10th వరకు 9th వరకు ఎక్కడెక్కడ స్కూళ్ళు ఉన్నాయో ప్రతి స్కూల్లో ప్రజల పక్షాన, ప్రజల తరఫున చేస్తాము. తర్వాత విద్యార్థులు చేస్తారు, ప్రజలు చేస్తారు, విద్యాభిమానులు చేస్తారు. ఈ సందర్భం మీడియా ద్వారా కోరుతున్నది ఏంటంటే ముస్తాబాద్ మండల ప్రజలకు, విద్యాభిమానులకు, విద్యార్థులకు, మేధావులకు, ప్రజా సంఘాలకు మీ అందరూ తమవంత పాత్ర పోషించి ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని తీవ్రం చేసి ప్రభుత్వానికి ప్రభుత్వం స్పందించే విధంగా మనం ఒత్తిడి పెంచాలని మీ అందరినీ సవినయంగా కోరుతూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై పులే, జై తెలంగాణ.